దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు మునిగినను మనము భయపడం. పరిశుద్ధులారా, దేవుని ప్రియ బిడ్డలారా, మీ ಎಲ್ಲరికీ ప్రభు పేరట ఆదివారపు శుభములు తెలియజేస్తూ దేవుని సన్నిధికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆరాధన కొరకు ఆహ్వానిస్తూ ఉంటా ఉన్నాను. అందరూ క్షేమముగాను ఆరోగ్యముగాను దీవెనగా ఉన్నారని నమ్ముతూ ఉంటా ఉన్నాను. మన చుట్టూ అనేకమైనటువంటి శ్రమలు, ప్రత్యేకంగా కోవిడ్-19 గురించినటువంటి మరి దాని విస్తరణ గురించినటువంటి దిగులు, భయము ఉన్నప్పటికీ సర్వశక్తిగల దేవుడు తన రెక్కల నీడలో మనకి ఆరోగ్యమును జీవమునిచ్చే దేవుడు మనతో ఉన్నాడని, మనం ఆయనను కలిగి ఉన్నామని మన విశ్వాసం మనకి క్షేమాన్నిస్తూ ఉంది. మరి దేవుని కృపలో జూలై ఆఖరి ఆదివారం ఆరాధన చేసుకోవడానికి ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా మీతో కలిసి నేను, నాతో కలిసి మీరు, మనమందరం దేవుని సన్నిధిలో ఉండటానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అందరినీ, మీ కుటుంబీకులందరినీ ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మీరు కూడుకొనాలని, ప్రభు దర్శనం పొందాలని, మీ మనస్సులను సిద్ధపరచుకోవాలని ప్రేమతో కోరుతుంటున్నాను. దేవుడు మనకి ఈ ఆరాధన అంతటిలో తోడయుండును గాక. ప్రార్థన చేసుకుని ఆరాధనా క్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నిన్న నేడు నిరంతరము మారని మంచి గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు, వందనాలు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము అని పలికిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రపంచం మానవాళి అంతా అంచె దినములలో, కడవరి దినములలో ఉంటూ నాయన పాపమును బట్టి, అతిక్రమమును బట్టి, దుర్గతిని బట్టి నాయన కలవరముతోను, భయముతోను, ఎంతో వేదనతోనూ ఉంటూ ఉన్నది మా తండ్రి. అయినను నాయన నీ కృప మానవాళికి, ప్రపంచానికి మీరు ధారాళముగా ఇచ్చుచున్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆదివార ఆరాధనకై ప్రభువా, నీవు మాకిచ్చినటువంటి సమయము కొరకు, ఇదిగో నీ పిల్లలందరికీ ఇచ్చినటువంటి శ్రేష్టత కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినను చాలామంది దుఃఖములో ఉన్నారు, చాలామంది వేదనలో ఉన్నారు, చాలామంది కన్నీటిలో ఉన్నారు. ప్రభువా, వారిని కూడా ఈ సమయంలో నాయన తమ దుఃఖములో, తమ కన్నీటిలో నిన్ను ఆరాధించాలని వారి అంతరంగం ఎంతో ఉబలాట పడుతూ ఉంటుండగా నాయన, వారి యొక్క కన్నీటి ప్రవాహములో నుండే నిన్ను ఆరాధించడానికి ఇష్టపడుతూ ఉండగా, ఆదివారం యొక్క ఆనందాన్ని, దీవెనను వారు జ్ఞాపకం చేసుకొనుచూ ఉండగా నీ బిడ్డలను దర్శించుమని, ఈ సన్నిధిలో మా ప్రభువా నీ బిడ్డలు ప్రతి ఒక్కరిని స్వస్థపరచుమని, నీ బిడ్డలు ప్రతి ఒక్కరిని ఆదరించుమని, నీ బిడ్డల ప్రతి ఒక్కరిని ఆత్మతో సత్యముతో నింపుమని, నీ ప్రత్యక్షత నీ పిల్లలకు కలుగు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దైవారాధన కొరకైనటువంటి కీర్తనగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 69వ కీర్తన పాడుచు నేటి ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, ఊర్వీను సాహముతో, ఊర్వీను సాహముతో గురు స్తోత్రము చేయను రండి. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, ఆ ప్రభువే దేవుండు, అధికా స్తోత్రార్హుండు. భూప్రజలందరినీ, భూప్రజలందరినీ బుట్టించిన భగవంతుండు. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు,
మనము దేవుని వారా మును మరియాయన ప్రజలాం మనయమునా ఘన ప్రభువు మనయమునా ఘన ప్రభువు నెనరుతొమే పెడి గొర్రెలము సర్వాదేశములారా శ్రీయేసే దేవుండు ఆయన దయామయుడు ఆయన కృపామయుడు ఆయన ప్రేమ సత్యం ఆయన ప్రేమ సత్యం బనవరతంబుండును నిజమే సర్వాదేశములారా శ్రీయేసే దేవుండు పిత్రాపుత్రాత్మకును ప్రియమహిమా మగుగాక ఆదినిను నినరీతి ఆదినినుండిన రీతి ననవరతంబుండునుగాక సర్వాదేశములారా శ్రీయేసే దేవుండు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరు చేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుటి మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేనొప్పుకొందు నను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి యున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తిగల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తామనియు మీ ఎదుట ఒప్పుకొనుచు ఉన్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున మీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచూ ఉన్నాము. మా కొరకు చనిపోవడకై నీ జనతాయకు కుమారునిచ్చిన మిగిలిన కరుణగల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును మీ వాక్యమును తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తిగల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామముందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగటకు అధికారం ఇచ్చుచు
వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆమేన్. త్రిత్వములోని 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందాం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో ఆర్భాటము చేయుడి. ఆయన జనములను మనకు లోపరుచును, మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘన స్థలము లాందున ఇలాకు సమాధానం నరులకాయనాదాయాం. ప్రభువైన దేవాం పరమారాజాం సర్వపరిపాలాం పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించు చున్నాము నిన్ను. మహిమాతిశయమును మదిదలాంచియు నీకు మహిని మస్తుతి కృత జ్ఞతనిచుచున్నాము. ఏక కుమారాం యేసు ప్రభువాం యెహోవా తనయాం లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనిక
రించుము చల్లగా. లోక పాపములు మోసుకుపోవు యేసు రక్షకం. వాసిగా జనకుని కుడి వైపున గూర్చుండు యేసు మా ప్రార్థనాలించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు. పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక, మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థించుకుందాము. ఓ దేవా, పరలోక భూలోకములందు సమస్తమును శాశ్వతమైన మీ సంరక్షణ క్రిందనే జరుగుచూ ఉన్నది. అందుకై మీకు వందనములు చెల్లించుచున్నాం. గనుక హానికరమగు దానిని మా యొద్దకు రానియక లాభకరమగు వానినే మాకు అనుగ్రహించుమని మీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. నేటి ఆదివారం కొరకైనటువంటి లేఖన భాగములు చదువుకుందాము. త్రిత్వ కాలములోని 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా లేఖన భాగం రోమాపత్రిక 6వ అధ్యాయము 19వ వచనము నుండి 23 వచనము దనుక ఉన్నటువంటి లేఖనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. 19వ వచన ప్రారంభం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమీ ఫలము కలిగెను? వాటిని గూర్చి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విడిపింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దాని అంతము నిత్య జీవము. ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. పత్రికా లేఖన భాగము ఇంత పర్యంతము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త లేఖన భాగము మార్కు సువార్త 8వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనము వరకు ఉన్నటువంటి లేఖనము చదువుకుందాము. ఓ ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడిరాగా వారికి తిననేమియూ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి
జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛపోవుదురు. వారిలో కొందరు దూరము నుండి వచ్చియున్నారని వారితో చెప్పెను. అందుకాయన శిష్యులు, ఈ అరణ్య ప్రదేశంలో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనను అడిగిరి. ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా వారు 7 అనిరి. అప్పుడాయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారు జనసమూహములకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద ఉండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పెను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. భోజనము చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మానూత ప్రాంతములకు వచ్చెను. సువార్త లేఖన భాగము ఇంత పర్యంతము. ఓ క్రీస్తు, నీకు స్తోత్రము కలుగునుగాక. అపోస్తులుల విశ్వాస ప్రమాణము ఒప్పుకుందము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణయు, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమెన్. వాక్య సందేశము కొరకైనటువంటి కీర్తనగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 298వ కీర్తన పాడుచు సందేశం కొరకు సిద్ధపడదాం. రండి యేసుని యొద్దకు, ప్రియులార మీరు రండి యేసుని యొద్దకు. రండి రండి అని రయమున బిలచుచు, రండి రండి అని రయమున బిలచుచు, నుండెడి రక్షకుడొసగెను ప్రాణము. రండి యేసుని యొద్దకు, ప్రియులార మీరు రండి యేసుని యొద్దకు. మీరు పాపంబులు త్యజించి యేసుని కడకు రారే, వేగము విశ్వాసించి. మీరు వచ్చినను మిమ్మును ద్రోయడు, మీరు వచ్చినను మిమ్మును ద్రోయడు, చేరెడు వారిని చేర్చును దనదరి. రండి యేసుని యొద్దకు, ప్రియులార మీరు రండి యేసుని యొద్దకు. మీకు బ్రతుకేమి శాశ్వతము, ప్రియజనులార పోకుడి యాశించి లోకమును. లోకాశలకును లొంగుట చేతను, లోకాశలకును లొంగుట చేతను, మీకు గటిల్లును మెండుగ దుఃఖము.
రండి యేసుని యొద్దకు. ప్రియులార మీరు రండి యేసుని యొద్దకు. మీరేలా జాలము చేసెదరు, ప్రియులార వేగరారే కడు భాగ్యమొందెదరు. చేరవచ్చి చిరజీవమునందుడా, చేరవచ్చి చిరజీవమునందుడా, పరముదంబును బడయగ దేవుడు. రండి యేసుని యొద్దకు. ప్రియులార మీరు రండి యేసుని యొద్దకు. మన తండ్రి అయిన దేవుని నుండి, మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమెన్. క్రీస్తునందు పరిశుద్ధులారా, నా ప్రియ దేవుని సహవాసులారా, దేవుని రాజ్యపు వారసులారా, మీ ఎల్లరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో శుభములు తెలియచేస్తుంటున్నాను. దేవుని మహాప్రేమను బట్టి మనలో చాలామంది ప్రభు కృపను, అద్భుతమును, ఆయన మహా అద్భుత శక్తిని పొందుచు స్వస్థత వెంబడి, జీవం వెంబడి నడుచుచూ జీవిస్తూ ఉన్నందుకు నేను ఎంతగానో దేవునికి స్తోత్రాలు తెలియచేస్తున్నాను. కోవిడ్-19 ప్రపంచ చరిత్రను తలక్రిందులు చేస్తున్నటువంటి ఒక వ్యాధి, తెగులు. ఈ భయంకరమైనటువంటి తెగులు స్థితిలో నుండి మనమందరము బయటకు రావాలని మనందరం ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచంలో అనేక మంది ఈ విషయంలో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. దేవుడు త్వరలోనే తన కృపను భూనివాసులందరి మీద కుమ్మరించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి? దేవునికి స్తోత్రం చెల్లించండి. దేవుని మహాకృపలో జూలై 26వ తారీఖు ఆదివారం, దేవుడు ఈ నెలలో ఆఖరి ఆదివారాన్ని మనం ఆయన సన్నిధిలో మన బిడ్డలందరూ కలిసి కూర్చుని దేవుని ఆరాధించటానికి, ఆయనను స్తుతిస్తూ ఆనందించటానికి, ఆయన శక్తి కార్యాలు మనం గుర్తు చేసుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడిచ్చిన ఈ కృపా భాగ్యం, గొప్ప సమయం. ఆరాధన ఆశీర్వాదకరమైంది, ఆనందకరమైంది, ఆరోగ్యకరమైంది, ఆయుష్ను ప్రసాదించేటువంటిది. దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని చెప్పి. మరి ఈరోజు ప్రతి గృహము దైవ సన్నిధి కలిగినటువంటి గృహములుగా మారిపోయాయి. యెహోషువ ప్రవచనం తూచా తప్పకుండా నెరవేరుతూ ఉంది. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించెదం. అద్భుతమైనటువంటి దేవుని సేవకుని మాట ప్రపంచవ్యాప్తంగా ప్రతి కుటుంబంలో, ఎప్పుడు జరగని కుటుంబాల్లో కూడా నేను అనుకుంటాను, ఖచ్చితంగా నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈరోజు దైవారాధనలు జరుగుతూ ఉన్నాయి. జూమ్ ద్వారా, ఈ లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా, టీవీల ద్వారా అందరూ తమ తమ గృహాల్లో చక్కని హాల్స్ దేవుడు మనకి ఇచ్చారు కదా, చక్కని సోఫా సెట్స్, అద్భుతమైన టీవీలు. పూర్వకాలం అంతా లోకానుసారమైనటువంటి వార్తలు, వినోదాలు చూడడానికి మాత్రమే ఉపయోగించిన టీవీలు, సెల్ ఫోన్లు ఇవాళ దేవుని చూడడానికి, దేవుని ఆరాధించడానికి ఉపయోగపడడం సాతానుకు చాలా అసూయ అండి. ఇది దేవునికి ఎంతో మహిమ. మన టీవీలు, మన సెల్ ఫోన్లన్నీ కూడా దేవుని వాక్యం చేత, ఆదివార ఆరాధనల చేత అద్భుతంగా మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. దేవునికే మహిమ కలుగును గాక. స్తోత్రములు చెల్లిస్తూ దేవునిలో మీరు ఆనందించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. మరొకసారి మీ అందరికీ శుభములు కలుగును గాక. మన దేవుడు మనకి ఆదరణకర్త అయి ఉన్నారు, ధైర్యం ఇచ్చేటువంటి ప్రభువు అయి ఉంటా ఉన్నారు, జీవమిచ్చే ప్రభువు అయి ఉంటా ఉన్నారు. ఆయన మనకి పరమ వైద్యుడై ఉంటా ఉన్నారు. కనుకనే ఈ కరోనా వ్యాధి చేత అనేక మంది హాస్పిటలైజేషన్ అయినా, మరణపు అంచులలోనికి వెళ్ళినా తిరిగి మనుషులందరూ అనగా చాలామంది స్వస్థ సిద్ధులవుతూ ఉన్నదాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక.
మీ కుటుంబాల్లో చాలామంది వ్యాధి నుండి విడుదల పొందారని విని సంతోషిస్తూ ఉన్నాను. మా తోటి తెలిసినటువంటి చాలామంది విశ్వాసులు ఈ వ్యాధికి గురై ఉన్నారని చెప్పి వారిని బట్టి దుఃఖపడుతూ దేవునికి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు త్వరలోనే మీ ఇంటి వారందరికీ ఎవరెవరు బలహీనతల్లో ఉన్నారో వారందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. మన దేవుడు పరమ వైద్యుడు. ఏమి భయపడకండి, ఏమి దిగులు చెందకండి, ప్రార్థన మాత్రం మానకండి. మీరు అన్ని జాగ్రత్తల కంటే ప్రార్థనా జాగ్రత్త, స్తుతి జాగ్రత్త, వాక్యము చదివి దానిలో ఆనందించే జాగ్రత్త అనేటువంటి వాటిని మాత్రం ఎక్కువగా మీరు కలిగి ఉంటారని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. నేను ఈ సమయంలో ఆంధ్ర సువార్తిక లూథరన్ సంఘం విశ్వాసులందరికీ, అన్ని సంఘాల వారికి కూడా ఆంధ్ర సువార్తిక లూథరన్ సంఘాల పక్షంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఎందుకనంటే మన సంఘము ఈ వారము గాస్పల్ డేని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మహిమపరిచేటువంటి ఆరాధన మనం జరిగిస్తూ ఉన్నాం. మన సంఘ పుట్టినరోజు పండుగ గనక ఈ కష్టదినాల్లో సంఘం కొరకు మనం అత్యధికంగా ప్రార్థన చేద్దాం. మన మోడరేటర్ గారి కొరకు, ఈ గొప్ప సంఘానికి దేవుడిచ్చిన లీడర్స్, బిషప్స్ నాయకత్వం కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఇంతవరకు ఈ సంఘానికి సేవలు అందించిన దైవ సేవకులు, సంఘ పెద్దలు, బిషప్పులు, మోడరేటర్స్, కౌన్సిల్ మెంబర్స్ అందరి కొరకు నేను దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. మహనీయులు ఫాదర్ జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ హయర్ గారు లూథరన్ సంఘాలను, ప్రొటెస్టెంట్ సంఘాలను ప్రపంచానికి లూథర్ మహనీయుని ద్వారా దేవుడు అనుగ్రహిస్తే, ఆంధ్రావనికి ఫాదర్ హయ్యర్ ద్వారా ఈ లూథరన్ సంఘాన్ని దేవుడు అందించటం అద్భుతం. ఆ తండ్రిని బట్టి నేను దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ఆ సంఘములో సభ్యులంగా దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా, ఆయన నిత్యత్వానికి మనము వారసులముగా ఉండాలని, అలాగన ఆత్మీయ స్థితిలో ఎదగాలని నేను కోరుకుంటూ అందరికీ గాస్పల్ డే విషెస్ తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఈరోజు త్రిత్వ కాలంలోని 7వ ఆదివారపు ఆరాధనా క్రమాన్ని మనం జరిగించుకున్నాం. నేడు మనకివ్వబడినటువంటి లేఖనాలు రోమాపత్రిక 6వ అధ్యాయము 19వ వచనం నుండి 23 వచనాలు, మార్కు సువార్త 8వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు దానిక ఉన్నటువంటి లేఖన భాగములు మన కొరకు ఇవ్వబడ్డాయి. ఇందులో నేను 2 అంశాలను ఎంపిక చేసుకున్నాను. అంశం ఒకటే కానీ భావాలు 2 విధాలుగా మాటలను నేను ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను. అన్ ఇన్విటేషన్ ఫ్రమ్ సిన్ టు రైచియస్నెస్. అదే పదాన్ని మనం ఇంకొకలా కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. అన్ ఇన్విటేషన్ ఫ్రమ్ డెత్ టు లైఫ్. పాపము నుండి నీతి జీవితానికి ఆహ్వానం, మరణము నుండి శాశ్వత జీవితానికి, నిత్య జీవితానికి ఆహ్వానము అనేటువంటిది నేను ఈ రోజున మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. సువార్త ప్రత్యేకంగా ఈ వారం, ఈ నెలంతా కూడా దైవరాజ్యము సువార్త లేక దేవుని సువార్త అనేటువంటి విషయాలను గురించి చక్కని లేఖనాలు మనం ధ్యానాలు చేస్తూ వస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము ప్రయోజనకరం, వాక్యము జీవదాయకం. కనుక దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యం ద్వారా బహు లాభమును, బహు ఆశీర్వాదాన్ని పొందండి అని చెప్పేసి ఒక దైవజనునిగా నేను మిమ్మల్ని కోరుతూ హెచ్చరిక చేస్తూ ఉన్నాను. దేవుడే మనకి సహాయం, దేవుడే నాకు ఆశ్రయము, దివ్యమైన దుర్గము. అవును, దేవుడు మనకు ఆశ్రయము, దివ్యమైన దుర్గము అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతుంటున్నాను. సువార్త ఏంటి అనేటువంటి దాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే నాకైతే అనిపించింది, నా జీవితాన్ని గురించి నాకు వివరముగా, విపులముగా తెలియచేసేది ఏదైతే ఉందో అదే సువార్త. మీ జీవితాలను గురించి మీకు పూర్తి వివరణ, అవగాహన కలిగించేది సువార్త. అంటే సువార్తను వినటం ద్వారా నీవు ఏమై ఉన్నావు, ఏమి కాబోతున్నావు,
ఏమి పొందుతున్నావో, ఏమి పోగొట్టుకుంటున్నావో అనేటువంటి దాన్ని తెలియచేసేటువంటిది దేవుని సువార్త అనే పదాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉన్నాను. మానవ జీవితము ఒక అద్భుతాల పుట్ట. మన జననం ఒక అద్భుతం, ఎదుగుదల, మన జ్ఞానం, మనకు అనుగ్రహించబడినవన్నీ చాలా చాలా అద్భుతాలుగా ఆశ్చర్యకరమైనటువంటివిగా ఉంటూ ఉంటాయి. చిన్న జీవితము పెద్ద ప్రయాణము, ఇందులో మంచివి అందులో చెడ్డవి అనేకమైనటువంటివిగా ఉంటూ ఉన్నాయి అనేదాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మానవుడు చేసే వాటిలో ఖచ్చితంగా నువ్వు ఎన్ని చెయ్యి, వాటన్నిటిలో మనుషులు ఇచ్చేటువంటి తీర్పు, దేవుడిచ్చేటువంటి తీర్పు ఏంటి అనంటే పాప పుణ్యము అనేటువంటిది. ఖచ్చితంగా మానవ జీవితంలో మనుషుడు వినేటువంటి అంతిమ తీర్పు ఏంటనంటే పాప పుణ్యములు అనేటువంటి ఒక మాట వింటూ ఉంటాడు. మానవ జీవితం చుట్టూ తిరిగేది ఖచ్చితంగా పాప పుణ్యములే. మానవుడు చేసే వాటిలో కొన్ని పుణ్యములుగాను కొన్ని పాపములుగాను మనుషులు, దేవుడు, సమస్తమైన సృష్టి కూడా మనకి తీర్పు చెప్తా ఉంది అనేటువంటిది ఈ సమయంలో మీరు గుర్తు చేసుకోండి దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా. వీటిలో నుండే నేడు మనకి 2 లేఖనాలు కూడా వీటి సారాంశాన్ని తెలియచేసేటువంటివిగా ఉన్నవి అనేదాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మానవుని నడిపించేటువంటి ఒక 2 శక్తివంతమైనటువంటి శక్తులు మనుషుని నడిపించుతూ ఉన్నవి అనేటువంటి దాన్ని నేను గుర్తు చేస్తున్నాను. మనిషి యొక్క జీవితం ఒకటి దైవిక శక్తి చేత నడిపించబడతా ఉంటుంది. దాన్ని ఏమన్నారు అనంటే నీతి పుణ్యము అనేటువంటి జీవితం. రెండవది దుష్ట శక్తి చేత అనగా దైవ విరుద్ధమైనటువంటి శక్తి చేత నడిపించబడతా ఉంది. అది అవినీతి పాప జీవితము అనేటువంటిది. దైవికమైన జీవిత నడిపింపు జీవాన్ని తీసుకొని వస్తూ ఉంటే, మరి దైవ విరుద్ధమైనటువంటి జీవిత నడిపింపు ఏం చేస్తుంది అనంటే మరణాన్ని తీసుకొస్తూ ఉంది. ఇది పౌలు రోమాపత్రిక 6వ అధ్యాయంలో ఈరోజు చెప్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి వాక్యాంశముగా కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. సృష్టి చరిత్రలో మనిషి కేవలము యాత్రికుడు తప్ప నిర్వాహకుడు కాదు అనేదాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలా అద్భుతమైనటువంటి అంశాన్ని పౌలు గారు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారనేది నేను మీకు గుర్తు చేస్తూ ఉంటున్నాను. చాలా సందర్భాల్లో నేను లేకుంటే అనేటువంటి పదాలు మనం ప్రపంచంలో, కుటుంబంలో, సమాజంలో, సంఘాలలో కూడా మనం వింటూ ఉంటాం. నేను ఇక్కడ ఒక అద్భుతమైన మాట మీకు గుర్తు చేయాలని అనుకుంటున్నాను. మనిషిని బట్టి సృష్టి జరుగుట్లేదు, కానీ మానవుని కొరకు దేవుడే సృష్టిని నడిపించుచూ ఉన్నారు అనేటువంటి దాన్ని మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఎందుకనంటే మానవుడు ఎన్ని గొప్ప కార్యాలను సృష్టించినా జరిగించినా అవన్నీ కూడా ఏమవుతున్నాయి అనంటే తాను నశించిపోయినట్లే. తను 100 సంవత్సరాలు బ్రతికితే తాను నిర్మించినటువంటివి మరికొన్ని 100 సంవత్సరాలు ఉంటాయి. ఆ తర్వాత మరలా అవి కొలాప్స్ అయిపోతూ ఉంటాయి, ఆ తర్వాత అవి నశించిపోతూ ఉంటాయి. అందుకనే మనుషుని యొక్క నిర్మాణములు ఇవన్నీ పరిమితి కాలము మాత్రమే ఉండేటువంటివిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈ విషయంలో మనం దేవుని కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకనంటే దేవుడు సృష్టికర్త, దాన్ని నడిపించి శక్తిమంతుడు, జీవానికి ఆయనే మూలము అనేటువంటిది బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంది. అలాగైతే మీరు ఓ ప్రశ్న వేస్తారు, ఏంటంటే మనిషి ఎవరు, తన స్థితి ఏమిటి? మనిషి ఎవరు, తన స్థితి ఏంటి? తన ఘనమైన జీవితం ద్వారా మరి మనిషి సాధించినటువంటిది ఏంటి అనంటే చూడండి, ఎందరో మహానుభావులు ఈ భూమి మీద పుట్టారు, పెరిగారు, ఎన్నో ప్రయోగాలు చేశారు, ఎన్నెన్నో తెలియపరిచారు. మీరు చూడండి, త్వరలోనే మనిషి చెప్తున్నాడు అన్నీ అంతరించిపోతాయి, అన్నీ గతించిపోతాయి, ఏమీ ఉండవు. పేతురు భక్తుడు కూడా జ్ఞాపకం చేసిన మాటను మనం చూస్తే భూమి పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతాయని చెప్పేసి అన్నారు. అయ్యో, మనుషుడు కనిపెట్టినటువంటి సమస్తమైన అద్భుతాలు ఏమి ఉండవా అనంటే ఉండనే ఉండవు అనేది ఇప్పటికే మనుషులందరికీ అర్థమైంది. అలాగైతే మరి మనిషి సంపాదించుకున్నది ఏంటి అనంటే మరణం.
తన యొక్క ప్రయోగాల ద్వారా, తన గొప్ప ఘనమైనటువంటి కార్యాల ద్వారా మానవుడు సంపాదించుకున్నటువంటిది ఏంటి అని అంటే శూన్యం, మరణం అనేటువంటిది. అయితే దేవుడు అంటున్నాడు, ఆ మరణములో నుండి జీవములోనికి నేను మిమ్మల్ని దాటింప చేస్తాను, ఒక్కసారి నా వైపు చూడండి అనేటువంటి, నా యుద్ధకు రండి అనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే నేను ఒక విషయం మీకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. ఏంటనంటే, మనుష్యుని విషయంలో మనుషుడు ఇలా ఉంటే, మరి మనుషుడు దేవుని విషయంలో ఏమై ఉన్నాడు మీరు గమనం చేస్తే, దేవుని బిడ్డలారా, నేను 3 సంగతులు ఇక్కడ జ్ఞాపకం చేయబోతా ఉన్నాను. దేవుని దృష్టిలో మనిషి ఏంటి అనంటే దేవుని స్వరూపము, దేవుని మహిమ. అంటే నాకుగా నేను చేసుకోలేనటువంటిది, నా ద్వారా నేను పొందలేనటువంటిది దేవుని దగ్గర నేను కలిగి ఉన్నాను. నేను దేవుని స్వరూపిని, నేను దేవుని మహిమయు అయ్యుండునట్లు దేవుడు నిన్ను కోరుకున్నారు అనేటువంటి దాన్ని ఈ రోజున మీరు జ్ఞాపకం చేసుకోండి. రెండో మాట అంటా ఉన్నాడు, దేవుని సృష్టి పాలకుడు. అబ్బా, ఎంత అద్భుతం అండి! దేవుని సృష్టి పాలకుడు. ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, ఒక జిల్లాకి, ఒక గ్రామానికి, ఒక కుటుంబానికి అధికారిగా ఉంటేనే ఎంతో అద్భుతం, సంబరపడిపోయి మురిసిపోయి అని మనం ఎంతో ఉంటామే. ప్రభువు నిన్ను నన్ను ఎలా చేశారంటే సృష్టి యావత్తును పరిపాలకులుగా దేవుడు మనలను చేశారు. ఇది ఒక అద్భుతం. మూడవది, దేవుని ప్రేమకు, శాశ్వత జీవానికి అనగా యుగ యుగములకు ఉండేటువంటి ఆయన రాజ్యానికి మనం వారసులం. అంటే ఎప్పుడూ లయమైపోయేటువంటి వారము కాదు, ఎప్పుడు నశించిపోయే వారము కాదు. అది దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి దీవెన. అదే మాటను గలతీ 3వ అధ్యాయం 29వ వచనంలో, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అంటూ ఉంటాడు. అబ్బా, ఇంత అద్భుతమైనటువంటి వారసత్వములోనికి వెళ్ళవలసినటువంటి మనుషులు ఎందుకు ఈ విధమైనటువంటి పాపము ద్వారా అన్ని కులాలు, అన్ని జాతులు, అన్ని మతాలు పలికేటువంటి ఓ పదం ఉంది, శాపము. భూమి మీద మానవ నోటిలో ఉండేటువంటి పదం ఏంటంటే శాపం. అవును కదా, మానవుడు పాపమును బట్టి శాపమును మోస్తా ఉన్నాడు అనేటువంటి దాన్ని ఈ రోజున మీరు జ్ఞాపకం చేసుకుని గ్రహించి దేవుని యొక్క జీవంలోనికి రాగలిగితే, ఇప్పుడు మనం ఖచ్చితంగా ఈ రెండవ శక్తి ఉందే, దుష్ట శక్తి అనేటువంటి దాని గురించి ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఈ దుష్ట శక్తి ఎవరు అని ఆలోచన చేస్తే, బైబిల్ ఇతనికి ఒక పేరు పెట్టింది, అపవాది అనేటువంటి పేరు. అపవాది ఎవరు అనంటే దేవునికి మనుషునికి మధ్యన ఉన్నటువంటి ఇరువురి విరోధి. ఈ అపవాది తన రూపాన్ని కోల్పోయినటువంటిది, తన ఉనికిని కోల్పోయినటువంటిది. అందుకని వీడు దుష్ట శక్తి అనేటువంటి పేరుతో పిలువబడుతూ తిరుగుచూ దేవుని సృష్టిని పాడు చేసినటువంటి వాడు. ఈవేళ రేపు తెలియనటువంటి వారు బైబిల్ని బాగానే చదువుతూ ఉన్నారు. ఎందుకనంటే బైబిల్ని విమర్శించడానికి, దేవుని మీద తిరుగుబాటు చేయడానికి ప్రపంచంలో చాలా కార్యాలు జరిగాయి. వాటిలో ఒకటి ఏంటి అనంటే బైబిల్ చదివి బైబిల్ని విమర్శించటం కూడా ఈరోజు చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. తెలిసి తెలియక అక్కడక్కడ ఒక వెర్స్ తీసుకుని ఉంటే నువ్వు దాన్ని విమర్శ చేయడానికి వినియోగించడం చాలా దురదృష్టకరం. అందులోనూ నేను అంటాను, మతాలను అడ్డం పెట్టుకొని దేవాది దేవుడు నీకు కనబడని, నీ శక్తికి మించిన, జ్ఞానమునకు మించిన నీ సృష్టికర్త అయినటువంటి దేవుని విమర్శించటం ఏమంత సబబు కాదు కదా. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. సృష్టికర్తను తిరుగుబాటు చేసి, విశ్లేషణ చేసి, విమర్శ చేసి దూషించటం ఎంతో అవివేకం. మనుషుడు తనకు నచ్చిన విషయంలో తను ఉండొచ్చు, కానీ ఇక్కడ అంటా ఉన్నాడు, అపవాది తన స్వరూపాన్ని కోల్పోయినటువంటి వాడు. వాడికి బైబిల్ పెట్టినటువంటి పేరు ఏంటంటే అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. యోహాను సువార్తలో 8వ అధ్యాయం 44వ వచనంలో చెప్పబడుతూ, ఆది నుండి వాడు నరహంతకుడు అని చెప్పబడుతూ ఉంటుంది. ఎందుకనంటే పాపము చేత మానవులను హత్య అనగా మరణములోనికి నడిపిస్తూ ఉన్నాడు అనంటే వాడు ఏమై ఉన్నాడు అనంటే హంతకుడు అయి ఉన్నాడు అనేటువంటి దాన్ని వాడు రక్షించలేడు. వానికి రూపము లేదు. ఆ రూపము యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయంలో 19వ వచనంలో మీరు చూస్తే ఆ రూపము నాశనమైపోయినటువంటి రూపం.
అగ్ని చేత కాల్చబడినటువంటి రూపము. అందుకని వాడు లోకములో చాలా రూపాలను పెట్టుకున్నాడు తప్పితే వాడి అసలు రూపాన్ని వాడు చూపించడు. యేసుస్వామి వాని రూపాన్ని చూపించారు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజానికి దేవుడు భూమి ఆకాశములను మానవులను సృజించడానికి ముందు ఆయన ఇంకా అనేకమైనటువంటి అద్భుతాలను ఆయన సృజించారు. అలాగున దేవుడు సృష్టించినటువంటి అద్భుత సృష్టిలో ఉన్నటువంటివి దేవదూతలు. ఆ దేవదూతలలో ప్రధానమైనటువంటి వాడే తన యొక్క గర్వము చేత అతిశయము చేత పడిపోయి సాతాను అపవాదిగా మారినటువంటి వాడే ఇప్పుడు ప్రపంచంలో దేశానికి, గ్రామానికి, జిల్లాకి, రాష్ట్రానికి ఒక్కొక్క రూపాన్ని పెట్టుకుని మానవులందరినీ నిజమైన దేవుని నుండి దూరముగా తీసుకొని పోతా ఉంటా ఉన్నాడు. వీని నుండి కలిగినదే ఆజ్ఞాతిక్రమం. అనగా దేవుని ప్రేమను, దేవుని యొక్క మంచితనాన్ని ధిక్కరించాడు. ఆ తర్వాత వాడు దేవుని సృష్టిలో వచ్చినటువంటి మానవుని కూడా దేవుని యొక్క ఆజ్ఞలను ధిక్కరించేటట్టుగా చేశాడు. అందుకని అంటాడు, పాప ఫలం ఏదైతే ఉందో, ఆజ్ఞాతిక్రమం ఏదైతే ఉందో అది పాపమైతే పాపం వలన వచ్చేది జీతము మరణము అనేటువంటిది జ్ఞాపకం చేయబడతా ఉంది. అందుకే మీరు గమనించండి దేవుని బిడ్డలారా, నేడు మనుష్యుడు అనుభవించేది, భవిష్యత్తులో అనుభవించేది అంతా ఏమై ఉంది అనంటే కర్మఫలం. ఈ రోజున ప్రపంచం అంతా కూడా విలవిలలాడుతూ ఉంటా ఉంది. ఏంటి అనంటే ఖచ్చితంగా అందరూ చెప్తున్నారు, సినీ గాయకులు చెప్తా ఉన్నారు, మీడియా వారు చెప్తా ఉన్నారు, దేశంలో ఉన్నటువంటి ప్రతి మత గురువులు చెప్తా ఉన్నారు, మనుషులు చేసుకున్నటువంటి అపరాధములు అనేటువంటి పదం. అందుకని నేను ఈ మాట చెప్తా ఉన్నాను, మనం నేడు పొందుతున్నటువంటి మనుషులందరూ పొందేటువంటిది కానీ భవిష్యత్తులో మనుషులు పొందబోయేది కానీ మానవ కర్మఫలము అనేటువంటిది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దీని రూపాలు చాలానే ఉన్నాయి అనేటువంటిది మనం గమనం చేసుకుంటే, ఇట్లాంటి శిక్ష నుండి మానవుని విడిపించగలది ఏదైనా ఉందా అనంటే ఉంది, అది దేవుని ప్రేమ. ఈ ప్రేమ తప్ప మరేది కూడా మానవుని విడిపించలేదు అనేదాన్ని మీరు గుర్తు చేసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. అది యేసుక్రీస్తుల లోకానికి కలిగిన రక్షణార్థమైనటువంటి దేవుని నీతి. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి లేఖనాల యొక్క ముఖ్యాంశము దేవుని నీతి. రోమాపత్రిక 8వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గనక గుర్తు చేసుకుంటే ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏమనంటే, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అంటూ ఉంటున్నాడు. అంటే సృష్టి ఆరంభము నుండి లోకము పాపము చేత మోసగించబడుతూ పాపము చేస్తూ పాపము యొక్క శాప ఫలాన్ని మనుషులు అనేక రకాలుగా భిన్న రూపాలలో వాటిని, మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, కలరా, మచూచి, స్వైన్ ఫ్లూ, స్పానిష్ ఫ్లూ, ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు బాధలతో ఈ ప్రపంచం నడుస్తూ ఉంది. ఇవన్నీ మనం అనుభవిస్తున్నటువంటి దాన్ని మనం కనుక ఆలోచన చేస్తే దీన్ని అన్నాడు పాప ఫలం, శిక్ష. అయితే దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ శిక్షలన్నిటినీ దేవుడు తన కుమారుని యందు విధించి మానవులకి ఏమిచ్చారు అని అంటే ఆయన విడుదల, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాన్ని, నిత్య జీవాన్ని, సౌఖ్యాన్ని దేవుడు అనుగ్రహించారు. కానీ మనుష్యుడు దేవుని యొద్దకు రాజాలకున్నాడు అనేటువంటి దాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని ఇక్కడ అంటూ ఉంటాడు 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో 4వ వచనాన్ని చూస్తున్నప్పుడు, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైనటువంటి శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచూ ఉన్నది. అవును, మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయి పాపము, శాపము అనేటువంటి ఈ బాధాకరమైనటువంటి భయానకమైనటువంటి పరిస్థితులను మనిషి సృష్టించుకుంటున్నాడు. ఈరోజు ప్రపంచమంతా భయానకమైన పరిస్థితి. ఈ మనిషిని
ఈ సృష్టి నాశనానికి నడిపించేది దుష్టశక్తి, కానీ వాటన్నిటి నుండి కాపాడేది దైవశక్తి. దానినే దైవశక్తి అనగా నీతి అన్నారు, దానిలో జీవం ఉన్నది. దుష్టశక్తి అనగా అనీతి, ఆ అక్రమం అనేటువంటిది, అందులో ఉన్నది మరణము అనేటువంటి మాట నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ రెండింటిని తెలియచేసేటువంటిదే మనకివ్వబడినటువంటి లేఖన. పౌలు రోమాపత్రిక 6వ అధ్యాయం 19 నుంచి 23 వచనాల్లో ఆయన ఇచ్చినటువంటి లేఖనానికి నేను ఒక పేరు పెట్టుకున్నాను, పాపము దాస్య జీవితము, నీతి ఆనంద జీవితము అనేటువంటిది. పౌలు ఈ భాగంలో ప్రతి మనుషుని ఒక ప్రశ్న ఆయన అడుగుతూ ఉంటా ఉన్నారు. 19వ వచనం చూడండి, మీరు శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, ఏలైనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించుతురో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములు నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి, అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను. పాపము వలన మీకేమి ఫలము కలిగెను అంటే మనిషి నిత్య జీవాన్ని కోల్పోతున్నాడు అనేది పౌలు యొక్క ముఖ్యోద్దేశం. అందుకని పౌలు అడుగుతా ఉన్నారు, వ్యక్తిగత పరిశీలన మానవుడికి ఉండాలి. నువ్వు బాల్యము నుండి పుట్టి పెరిగి చదివి గొప్ప ఉద్యోగము, గొప్ప సంపద, గొప్ప పదవి నువ్వు జరిగించిన మరణము తప్పించుకోలేవు కదా. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఈ మరణమును తప్పించుకోవడానికి మనిషి నీకు వ్యక్తిగత పరిశీలన అనగా దేవుని గూర్చి, జీవమును గూర్చి వ్యక్తిగతమైనటువంటి పరిశీలన నీకు ఉండాలి. నిజానికి ఈ మాటలో మీరు చూడండి, మతము, కులము, జాతి, దేశము, ఇంకా ఉన్నటువంటి అనేకమైన తారతమ్యాలు ఏదైనా మీరు చూస్తే ఇవన్నీ తరువాత కాలంలో వచ్చిన మానవ జీవితంలో పాపము సహజత్వం. ఆ భక్తుడైనటువంటి దావీదు అన్నాడు, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించి ఉన్నది. అవును, ఈ పాప స్థితిలో నుండే దేవుని మీద తిరుగుబాటు, దూషణ, హింస, ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని చెడుకు కారణాలుగా ఉంటూ ఉన్నవి. మనిషి దీని నుండి బయటపడాలి. ఇది ఒక్క క్రీస్తు యేసు మార్గము ద్వారా, ఆయన ప్రేమ ద్వారా తప్ప మరి దేని ద్వారా జరగదనేటువంటిది జ్ఞాపకం చేస్తున్నాడు. పాపమును మీ జీవితాల మీద అధికారం ఇచ్చి మిమ్ములను ఏలనీయకుడి అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. నేను ఇక్కడ ఒక మాట గుర్తు చేస్తాను. ఈ భూమి మీద ముఖ్యమైన పాత్ర పోషించేది మన జీవితంలో ఏది అనంటే, ప్రతి మనుషునికి శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. అయితే శరీరము ముఖ్యమైనటువంటి భూమికను పోషిస్తూ ఉంది. ఇది దురాశల నిలయము అన్నాడు. అందుకనే పౌలు అంటా ఉన్నారు, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమును పాపమును ఏలనీయకుడి అంటున్నాడు. ఈ శరీరం మీద పాపానికి అధికారం ఉంది, దాన్ని ఏలకుండగా మీరు అడ్డుకోగలిగినటువంటి వారై ఉండాలి అనేటువంటిది ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ శరీర అవయవములన్నీ దుర్నీతి సాధనాలు అన్నారు. ప్రతి అవయవాన్ని కూడా దుర్నీతి సాధనాలుగా అపవాది వాడుకొని మనుషుని ఏం చేస్తున్నాడు అని అంటే, దేవునికి విరోధముగా మనుషుని తీసుకుని పోతా ఉంటా ఉన్నాడు. 19వ వచనంలో అదే మాటని పౌలు జ్ఞాపకం చేశారనే దాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. అందుకని 20వ వచనానికి వచ్చి అక్కడ ఏమంటున్నాడు, వెన్ దే వర్ స్లేవ్స్ టు సిన్, మీరు పాపమునకు దాసులుగా ఉండినప్పుడు. దాని క్రియలను గురించి తర్వాత మీరు ఎప్పుడైనా ఆలోచన చేస్తే, ఏ తప్పిదం చేసినటువంటి వ్యక్తి అయినా సరే ఆ తర్వాత లీజర్గా కూర్చుని ఆలోచన చేస్తే చీ అనిపిస్తుంది. నేను చేసిన పని, మీరు చేసిన పని, ఎవరు చేసిన పాపమైనా సరే అది వారికి అవమానకరమైనటువంటిదిగా ఉంటుంది అనే మాట ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అన్నారు, పాపం చేయి ప్రతివాడును పాపమునకు దాసుడు. దేవుని విసర్జించడమే పాపము అనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, శరీరము ప్రకృతి సంబంధి కనుక ప్రకృతిని ఆరాధిస్తూ ఉంటా ఉంది. ఇవాళ చాలామంది సృష్టిని ఆరాధిస్తున్నారు, సృష్టికర్తను విడిచిపెడుతున్నారు. ఎందుకంటే మనకు కనబడుతున్నాయి కాబట్టి ఇది పవిత్రం, అది పవిత్రం కాదు. సృష్టి నీ కొరకు దేవుడిచ్చినటువంటి ఆ దానము, దానిని గౌరవించి పాడు చేయొద్దు, కానీ పూజించడానికైతే ఎంత మాత్రం వీల్లేదు. ఎందుకనంటే సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజిస్తూ ఉంటున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, శారీరకమైనటువంటి స్థితిలో నుండి మనిషి రూపాంతరం పొందాలి, అనగా
పూర్తిగా లోకము దగ్గర నుండి దేవుని యొద్దకు రావాలి, శాపము దగ్గర నుండి దేవుని దగ్గరికి రావాలి, మరణము యొద్ద నుండి దేవుని యొద్దకు రావాలి. అందుకని యేసు పుట్టినప్పుడు ప్రవచింపబడిన ప్రవచనము ప్రకటన ఏంటి అనంటే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూతురు, మరణములోను చీకటి గల ఛాయల్లోను కూర్చున్నటువంటి వారు గొప్ప జీవాన్ని చూస్తారు, రండి ప్రభు యొద్దకు అనేటువంటిది జ్ఞాపకం చేశాడు. దాన్నే ఈరోజు సువార్త లేఖనాల్లో చెప్తూ ఆయన అంటా ఉన్న మాట, మార్కు సువార్త 8వ అధ్యాయం మొదటి 9 వచనాల్లో మనకి ఇవ్వబడినటువంటి మాట ఏంటంటే, ఇదిగో సజీవ యాగముగా ఆ దిక్కు నుండి ప్రభు దిక్కుకి వచ్చినటువంటి వారు మాత్రమే ఈ లోకము యొక్క మరణము నుండి, ఈ లోకం యొక్క శ్రమల నుండి, శాపముల నుండి వారు జీవాన్ని పొందగలుగుతారు. భూమి మీద మనం బ్రతికిన భూమి నుండి వేరే మనము దేవుని యొద్దకు చేరిన మనం ఎప్పుడు సజీవులమే. దేవుని పిల్లలకు ఉన్నటువంటి ఆ గొప్ప ఆదరణ ఇదే. అందుకని దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మన ప్రతి అవసరతను తీరుస్తాడు. అయితే మొదట నీవు చేయవలసింది ప్రభు దగ్గరికి రావాలి. అందుకనే దేవుడు రమ్మని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి. కరోనా బాధల్లో ఉన్నారా? ఇంకే విధమైనటువంటి ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నారా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ప్రతిఫలాన్ని ఆశించి రావద్దు, కానీ విశ్వసించి దేవుని దగ్గరికి వస్తే దేవుడు తప్పకుండా నీ మధ్య, నీ కుటుంబంలో, మన కుటుంబాల మధ్య ఆయన తప్పక అద్భుతాలు చేసి మిమ్ములను, నన్ను, మనందరినీ కూడా ఆయన సజీవుల లెక్కల్లో కాపాడగలిగినటువంటి దేవుడు. తన ప్రాణమిచ్చి ఆయన మనలను రక్షిస్తూ ఉన్నాడు. నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగిందని చెప్పినటువంటి మాటను మనం విశ్వసిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి కృపా కనికరం మీకు అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను. మరొకసారి నా ముగింపు మాటగా, ప్రభు అయిన యేసు యొద్దకు రండి, ఆయన మీ అక్కరలన్నీ తీర్చేటువంటి ప్రభు అయి ఉంటా ఉన్నారు. పరిశుద్ధాత్ముడు మీకు తోడైండును గాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయాలకు, మీ తలంపులకు యేసుక్రీస్తు వలన కావలియుండును గాక. ఆమెన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నిరక్షణానందమునకుమారాలా పుట్టించుము. సమ్మతిగల మనసు కలుగజేసి నన్ను దృఢ పరచుము. ప్రార్థించుకుందాము. అందరూ కుటుంబముగా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు మిమ్మును దీవించినట్లు ప్రభు తన కాలమంతటిలో మనందరికీ, మీకు, మీ కుటుంబాలకు క్షేమమిచ్చినట్లు, జీవమిచ్చినట్లు ఆయన సన్నిధిలో వినయ మనసుతో మోకరించి నిలుచుని ఏకీభవించి ఆయన ఆశీర్వాదానికి వారసులుగా మిమ్మల్ని మీరు చేసుకోవాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం.
సర్వశక్తియు మిగిల కనికరము గల దేవ, మీకు స్తోత్రములు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రియకుమారిని మా కొరకు ఇచ్చి ఉన్నందుకును, ఆయనను బట్టి మమ్మను కనికరించి మాకు పాపక్షమాపణయు జీవమును దైవభక్తికి అవసరమైన ఈవులన్నిటినీ అనుగ్రహించుచున్నందుకై తండ్రి మీకు స్తోత్రములు, వందనములు చెల్లించుచున్నాం. మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానము వలన పాపికి రక్షణను, పునరుజ్జన్మ సంబంధమైనటువంటి కృపను, స్వీకృత పుత్రుత్వమును మాకు అనుగ్రహించి మమ్మను నీ బిడ్డలనుగా చేసుకొనుచున్నందుకై నీకే వందనములు, స్తోత్రములు చెల్లించుచున్నాం. నిన్ను విశ్వసించిన నీ పిల్లలందరూ సకల శోధనల నుండి కాపాడబడాలని, వారు హృదయములయందు నిత్యము ఆనందభరితులై దైవాత్మ యొక్క శక్తితో లోకమును జయించుచు విశ్వాసం యొక్క మార్గమును విడువక నడుచున్నట్లు సహాయము చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. దయగల తండ్రి, నీ పిల్లలు సత్క్రియలయందు వర్ధిల్లుటకు నాయనా నీవు వారిని పిలిచి కోరి ఆశీర్వదించి బలపరిచి నీ స్వరము నిత్యము వారికి మీరు ఇస్తున్నందుకై స్తోత్రములు చెల్లించుచున్నాం. ఓ దేవా, నీ నామమును బట్టి నీ పిల్లలకు ప్రభువా నీ శక్తిని, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును సదా అనుగ్రహించండి. ప్రత్యేకముగా నీ వాక్యము ప్రభువా నీ బిడలకు వెలుగుగా, వారి త్రోవకు వెలుగుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. నాయనా, నీ పిల్లలు విశ్వాసమందు తొట్టిల్లిపోని వారిగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకముగా మా దయగలిగిన తండ్రి, ప్రేమతో ఈ కాలంలో ప్రతి మనుష్యుడు నింపబడాలని ప్రార్థన చేస్తున్నాను. నాయనా, నీ నామమును బట్టి ప్రభువా వారి కష్టములోను అక్కరలోను నాయనా నిన్ను ప్రార్థించి వారు మేలు పొందినట్లు సహాయం చేయండి. ప్రార్థన ఆత్మను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా నాయన ఇదిగో మరి అంత్య దినములను బట్టి ప్రార్థన చేస్తున్నాను. నాయన, నీ రాకడ సమీపించినటువంటి దుర్దినాలలో నీ ప్రజలమైనటువంటి మమ్మును కనికరించే దేవుడు నాయన, నిన్ను విశ్వసించు వారు కలవరపడరని జ్ఞాపకం చేయబడింది. ప్రస్తుత ప్రపంచాన్ని మేము చూస్తున్నప్పుడు తెగుళ్ళ చేతను, యుద్ధముల చేతను, నాయన భూకంపముల చేతను, వరదల చేతను, కరువు భయముల చేతను, నాయన అనేక శారీరక సమస్యల చేత మనుషులు బాధింపబడుతూ ఉంటా ఉన్నారు. నెమ్మది లేని పరిస్థితులు మనుషులు పొందుతూ ఉంటా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితులన్నిటి నుండి నాయన నీ ప్రజలకు ఏకైక సమాధానము మీరే గనుక నాయన, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరికీ ఆయన ఏ మేలు చేయక మానడని చెప్పబడిన లేఖనము ప్రకారముగా నాయన నీ ప్రజలను కనికరించి పోషించి ఆరోగ్య ఆయుష్లతో కాపాడే దేవుడు అని ప్రతి ఒక్కరూ తెలుసుకునాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా ప్రపంచ మానవులందరూ కోవిడ్-19 ద్వారా నాయన తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉంటా ఉన్నారు, మరణము పొందుతూ ఉంటున్నారు. నాయన, అలాంటి పరిస్థితులలో నాయన నీ నామమును బట్టి నీ ప్రజలకు క్షేమము కలుగు చేయండి. ప్రార్థించు వారికి విడుదలనిచ్చే దేవుడవు నాయన, భూనివాసులందరి ఎడల దయ చూపే దేవుడవు. అందరూ అంతటను మారు మనసు పొందాలని నాయన నీవు కోరుచున్న దేవుడు అయినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీ చిత్తమును బట్టి నిన్ను ఎరిగిన వారికి, ఎరుగని వారికి నాయన మారు మనసు కొరకై తమ పడకల మీద వ్యాధి చేత, మరణ భయము చేత ఎవరు నిజమైన దేవుడు అని వారు నిన్ను గ్రహించి తెలుసుకున్నట్లు అంతరంగములలో కార్యము చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, అన్యజనులు అనేకులు రక్షించబడాలని, ఇది ఒక ప్రపంచ మానవులు నిజదేవుడు అయిన మీ యొద్దకు వచ్చే ఓ గొప్ప తరుణమని మనుషులందరూ మార్పు చెందటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. సత్యమును గ్రహించే భాగ్యము నిమ్మని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా నాయన, మరి మరణించినటువంటి వారి కుటుంబాల కొరకై కన్నీటితో విలపిస్తున్నటువంటి నాయన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇలాంటి ఈ వైరస్ ద్వారా మరణము పొందిన కుటుంబాల్లో కలిగిన దుఃఖాన్ని
ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. భయమును మీరు జ్ఞాపకం చేసుకోనండి. దాని నుండి వారికి విడుదల దయచేయండి. నాయన వారి కన్నీటిని తుడిచే దేవుడవు. మీ కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును నేను తుడిచివేస్తానని వాగ్దానం చేస్తావు. అట్టి సహాయము నాయన నీ పిల్లలైన వారందరికీ, భూనివాసులందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నాయన నీ ప్రేమ ఈ కష్ట సమయంలో మానవులందరూ తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. నేను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవై ఉండదన్నావు మా తండ్రి. నాయన కనుక నిన్ను ఆశ్రయించే మనసు దయచేయమని వేడుకుంటున్నాను. ముఖ్యంగా ప్రభువా ప్రపంచమంతటా ఉన్న వైద్య సిబ్బంది కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారికి క్షేమము, వారికి గొప్ప ప్రేమ, గొప్ప సహనము, గొప్ప శక్తి, బలము వారికి ఇవ్వండి నాయన. నీ కవచము వారికి అనుగ్రహించి ప్రభువా ఈ రోగులకి పరిచర్య చేసే శక్తిని నాయన హాస్పిటల్ సిబ్బంది అంతటికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రపంచవ్యాప్తముగా నాయన అనేక మంది శాస్త్రవేత్తలు చేస్తున్నటువంటి వైరస్ యొక్క వ్యాక్సిన్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నాయన అది త్వరగా వచ్చినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. సాధారణ పరిస్థితులు త్వరలో నెలకొనాలని ప్రార్థన చేస్తున్నాను. ఆర్థిక ఇబ్బందుల చేత నాయన బాధపడుతున్నటువంటి వారు, ఉద్యోగాలు కోల్పోయి బాధపడుతున్నటువంటి వారు, నాయన దీర్ఘకాల వ్యాధుల చేత బాధపడుతున్నటువంటి వారు, ప్రతి విధమైనటువంటి కష్టము చేత ఆహారము లేక, నాయన ఆరోగ్యము లేక, నివాసము లేక, నాయన ఇంకా పలు విధములైనటువంటి నాయన ఆ లోకానుసారమైనటువంటి స్థితిగతులలో బాధింపబడుతున్నటువంటి వారందరికీ దయచూపి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా సార్వత్రిక సంఘమును దీవించండి. సంఘము యొక్క ఆరాధనలు ప్రభువ జరగకున్నను నేటి దినాల్లో నాయన మరి ఈ ఆన్లైన్ లేక ఈ లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా, నాయన మీడియా ద్వారా అనేక సేవా సంస్థలు చేస్తున్నటువంటి సువార్త నాయన ప్రతి అంతరంగములో అది స్థిరమైన రక్షణ ఆనందమును కలుగు చేయాలని ప్రార్థన చేస్తుంటున్నాను. దయగలిగిన తండ్రి నీకు వందనాలు. అంతటా అందరూ రక్షణ పొందినట్లు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రపంచ శాంతిని, ప్రపంచ పాలకులకు కావలసిన జ్ఞానమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశము కొరకు ప్రార్థన చేస్తున్నాను. మా ప్రియ దేశమును దీవించండి. రాష్ట్రపతి గారిని, ప్రధానమంత్రి గారిని, అన్ని రాష్ట్రముల ముఖ్యమంత్రి గారులను, ప్రత్యేకంగా మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని నాయన వారి క్యాబినెట్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఉన్నత ప్రభుత్వ అధికారులందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వారికి క్షేమము, వారికి నెమ్మది, వారికి ధైర్యము, వారికి కావలసినటువంటి మంచితనం ఇచ్చి ఈ క్లిష్ట కష్ట పరిస్థితులలో మా ప్రభువా దేశమును, రాష్ట్రమును, ప్రతి ప్రదేశమును నీ పిల్లలు చాకసక్యముగా నాయన దాన్ని క్రమపరిచి నడిపించగలిగినటువంటి గొప్ప జ్ఞానమును వారందరికీ దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. రైతాంగమును ప్రభు జ్ఞాపకం చేసుకునమని, వారికి కావలసిన పరిస్థితులను అనుకూలపరచుమని వేడుకుంటున్నాం తండ్రి. వ్యాపారులకు నాయన క్షేమము, మంచితనమిమ్మని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి మనుష్యుడు నాయన లోకానుసారమైన పాపమును విడిచిపెట్టి మనుషునికి సహకారులై ఉండటానికి, సహోదర ప్రేమ కలిగి ఉండటానికి, కష్టంలో ఉన్న వారికి సహాయం చేయగలిగినటువంటి దానికి నాయన ఇంకా ఈ కోవిడ్ ద్వారా కలిగేటువంటి ఆయా విధములైనటువంటి భయాందోళనలో మానవత్వాన్ని కోల్పోకుండా నాయన ప్రాణానికి మించి నీ పరిచర్యను, నీ ప్రేమను మనుషులు ఒకరికి ఒకరు చూపించుకునే కృపనిమ్మని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా నాయన ఈ సమయంలో గర్భిణీ స్త్రీలను, బహువృద్ధులైనటువంటి వారిని, పసిపిల్లలైనటువంటి వారిని ప్రత్యేకంగా మీరు ఆదరించి సహాయం చేయండి. ఈ ఆరాధనలో నాయన రన్ రివైవల్ మీడియా ద్వారా నాయన ఎంతమంది ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో, ప్రత్యేకంగా నాయన ఈ ప్రార్థనలో ఏకీభవించి నీ సన్నిధిని మోకరించారో వారి కుటుంబం అంతటిని, వారి చేతి పనులను, వారి ఉద్యోగములను, వారి ఆరోగ్యమును, ఆయుష్ను అత్యధికమైన మేలులతో మీరే ఆశీర్వదించుమని యేసు ప్రభు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దీవెన తీసుకుందాం. అందరూ లేచి నిలబడి కళ్ళు మూసుకుని తల వంచి సిద్ధపడండి. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభుని తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతును ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయుగాక. ఆమేన్.